నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అది కంటికి కూడా కనిపించని చిన్న జీవి, కానీ ఇప్పుడు అదే ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది. నల్లఖండాన్ని నలిపేస్తున్న ఆ మహమ్మారి అమెరికాను దాటి ఇప్పుడు భారత్లో అడుగుపెట్టి మృత్యు ఘంటికలు మోగించడానికి సిద్ధంగా ఉన్నానంటూ హెచ్చరిస్తోంది. మందులకు లొంగని ఆ మహమ్మారి పేరు చెబితేనే ఇప్పుడు దేశాలన్నీ భయపడుతున్నాయి. ఆధునిక వైద్య విజ్ఞానానికి సవాల్ విసురుతున్న ఆ మహమ్మారి పేరు ఎబోలా. 1995లో ఎయిడ్స్, 2005లో ఆంథ్రాక్స్, 2009లో సార్స్, 2012లో స్వైన్ ఫ్లూ, 2014లో ఎబోలా. మానవాళి అంతం చూడటానికి అన్నట్లు ఈ వైరస్లన్నీ ప్రపంచం మీద విరుచుకుపడ్డాయి. అయితే ఇప్పుడు ముంచుకొస్తున్న మహమ్మారి మాత్రం సామాన్యమైంది కాదు. ప్రపంచాన్నే తన గుప్పెట బంధించి మనిషిని నిట్ట నిలువునా కాల్చేసి కూల్చేసే భయంకరమైన వైరస్ అది. దాని పేరు ఎబోలా. ఎబోలా ఈ పేరు చెప్తేనే ఇప్పుడు ప్రపంచం వణికిపోతోంది. వ్యాధి సోకిన 100 మందిలో 90 మందిని 3 వారాల్లోనే మింగేసే మహమ్మారి ఇది. దీనికి చికిత్స చేద్దామన్నా కుదరడం లేదు. ఒంట్లోకి వచ్చిన వెంటనే దాని లక్షణాలు బయటకు కనిపించనీయదు. సాధ్యమైనంత మందికి వ్యాప్తి చెందాక ఒక్కసారిగా మనిషిని నిట్ట నిలువునా కూల్చేస్తుంది. చెట్టంత మనిషి కూడా గిలగిలా కొట్టుకుని చావాల్సిందే తప్ప దీని బారి నుంచి బయటపడడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అల్ ఖైదా, ఇసిస్ల పుట్టుకతో ప్రపంచానికి ఉగ్ర భయం ఎంతగా గడగళ్లాడించిందో ఈ ఎబోలా విజృంభించడం మొదలుపెట్టాక ప్రాణ భయం అంతకన్నా ఎక్కువగా గడగడలాడిస్తోంది. మొదట్లో ఎయిడ్స్, ఆ తర్వాత ఆంథ్రాక్స్, ఆ పైన సార్స్, మొన్నటికి మొన్న స్వైన్ ఫ్లూ, ఇప్పుడు ఎబోలా. ఒక్కొక్క వ్యాధిది ఒక్కో తీరు, కానీ అన్ని వ్యాధుల కన్నా ప్రమాదకరమైన వ్యాధిలా కనిపిస్తున్న వ్యాధి ఎబోలా. ఎందుకంటే ఇది ఒంట్లోకి వచ్చిన వెంటనే సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది తప్ప తానున్నాను అన్న సంకేతాలు మాత్రం ఏమీ ఇవ్వదు. దీంతో ఆ వ్యక్తి తెలియకుండానే ఇతరులకు వైరస్ వ్యాప్తి చేసే వాహకంగా మారిపోతున్నాడు. ఒక్కసారి దీని లక్షణాలు కనిపించడం మొదలు పెట్టాక దాని వేగాన్ని ఆపడం మాత్రం ఎవ్వరి తరమూ కావడం లేదు. ఎబోలా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రకటించిందంటే పరిస్థితి అర్థమవుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 5177 మంది చనిపోయారు. ఈ ఏడాది మేలో ఎబోలా వల్ల ఓ విద్యార్థి మరణించడంతో ఈ వైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఎబోలా రోగుల్ని నయం చేస్తున్న వైద్యులకు కూడా ఈ వ్యాధి సోకి ప్రాణాలు తీస్తోంది. ఈ వైరస్ కు విరుగుడేంటో కనిపెట్టేలోగానే తన విషపు కోరలతో ప్రపంచాన్ని కబళించేస్తోంది. ఈ వ్యాధి సోకిన 2 నుంచి 21 రోజుల్లోగా, అంటే 3 వారాల్లోగా ప్రాణాలు హరించేస్తుంది. ఇప్పటికే పశ్చిమాఫ్రికాలోని సియెరా లియోన్, లైబీరియా, గినియా, నైజీరియా దేశాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ అరికట్టేందుకు చికిత్స అందించేందుకు ఆఫ్రికా దేశాలకు ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికా డెవలప్మెంట్ బ్యాంకులు తక్షణ సాయం కింద 1500 కోట్లు ప్రకటించాయంటే ఎబోలా సృష్టిస్తున్న మృత్యు హేళ అర్థమవుతోంది. ఎబోలా వైరస్ సోకిందంటే చాలు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అన్నంత భయంకరమైన వ్యాధి ఇది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో మరణ మృదంగం వాయించిన ఈ వైరస్ అగ్రరాజ్యాన్ని కూడా కబళించేసింది. ఇప్పుడు తాజాగా భారత్ మీద కన్నేసి ఇక్కడ అడుగుపెట్టేసింది. తాజాగా భారత్లో కూడా ఓ వ్యక్తిలో ఎబోలా లక్షణాలు బయటపడడం ఆ సేతు హిమాచలాన్ని వణికిస్తోంది. ఈ నెల 10వ తేదీన లైబీరియా నుంచి ఢిల్లీ చేరుకున్న ఓ ప్రవాస భారతీయుల్లో ఎబోలా లక్షణాలు పాజిటివ్ గా ఉండడంతో అప్రమత్తమైన వైద్యులు తక్షణం ఆయన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి నిలకడగా ఉన్నా పూర్తి స్థాయిలో ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇంతవరకు దాదాపు 14,547 కేసులు నమోదైనవి మన ప్రపంచంలో. ముఖ్యంగా ఈ
పశ్చిమ ఆఫ్రికా దేశాలకే పరిమితమైంది. ఈ మధ్య అమెరికాలోను స్పెయిన్లో కూడా ఈ కేసులు నమోదైనవి. మరి ఈ 14,547 మందిలో దాదాపు 5,000 పైచులకు 5,600 దాదాపు చనిపోయారు. ఈ జబ్బు సోకిన వాళ్ళలో ఇంతవరకు మందులు అనేవి లేవు. దీనికి ఈ మధ్య కొన్ని ఎక్స్పెరిమెంటల్గా కొన్ని మందులు వచ్చినప్పటికీ ఏ మందు కూడా ఎఫ్డిఏ అంటే అమెరికాలో ఎఫ్డిఏ అనేది ఆమోదం చెందిన తర్వాత ఆ మందు మార్కెట్లోకి వస్తుంది. ఇంతవరకు ఆమోదమైనటువంటి మందులు ఎలాంటివి లేవు. లైబీరియాలో పనిచేస్తున్న ఆ 26 ఏళ్ల యువకుడికి 4 నెలల కిందటే ఆ దేశంలోనే ఉన్నప్పుడే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చికిత్స అందించింది. అతడికి ఎబోలా పూర్తిగా నయమైందని, ఎబోలా వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించి పరీక్షించిన తర్వాతే అతన్ని డిశ్చార్జ్ చేసి ఆ మేరకు ధృవీకరణ పత్రాలు కూడా అందజేశారు. ఆయన రక్తంలో ఎబోలాకు సంబంధించి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు బయటపడలేదని వైద్యులు నివేదికలో తేల్చారు. కానీ అతడి వీర్యాన్ని పరీక్షిస్తే అందులో ఎబోలా ఉన్నట్లు పాజిటివ్ నివేదిక వచ్చింది. దీంతో ఆయనకు ఎయిర్పోర్టు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లైబీరియా నుంచి వచ్చిన ఇతని కారణంగా దేశంలో ఎబోలా వ్యాప్తి చెందే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి కొట్టిపారేశారు. आपके माध्यम से सभी से अपील करना चाहूंगा कि इसमें पैनिक होने की जरूरत नहीं है, इसमें कोई घबराने की जरूरत नहीं है. स्वास्थ्य विभाग पूरी तत्परता से इस सारी चीज़ों को मॉनिटर कर रहा है और ये हमारे ही इनिशिएटिव पर जो नेगेटिव टेस्ट भी आ रहा था उसको भी हम लोगों ने क्वारंटाइन किया और उसको आइसोलेशन में डाला. थिंग्स आर वेल इन कंट्रोल. वी आर कॉशियस एंड वी नीड नॉट टू वरी अबाउट इट. లైబీరియాలో ఆ యువకునికి కేవలం రక్త పరీక్షలు మాత్రమే నిర్వహించి ఎబోలా లేదని తేల్చారని, వ్యాధి తగ్గిన తర్వాత ఈ మధ్యకాలంలో అతడు ఎబోలా ఉన్న వారితో లైంగికంగా కలిసి ఉండవచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అది నిజం కాకపోతే రక్తంలో ఎబోలా తగ్గినట్లు కనిపించినా వీర్యంలో ఉండే ప్రమాదం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వ్యాధి తగ్గినా ఆయన్ను 90 రోజుల పాటు పరిశీలనలో ఉంచాలన్నది వైద్యులు చెప్తున్న మాట. ప్రస్తుతానికి అతనికి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగ్గట్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు. అసలేంటి ఎబోలా, ఎక్కడ పుట్టింది, ఎలా వస్తోంది? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.